Namaste dear students, welcome to our video lesson number 42, lesson number 42. In this video, we are going to learn some more structures like అతను టీవీ చూస్తూ ఉండొచ్చు, అతను నిద్రపోతూ ఉండొచ్చు, అతను చదువుకుంటూ ఉండొచ్చు, అతను ఆఫీస్లో వర్క్ చేస్తూ ఉండొచ్చు. అంటే వర్క్ చేస్తున్నాడు, టీవీ చూస్తున్నాడు అని చెప్పట్లేదు, ఆ పని చేస్తూ ఉండొచ్చు. ఓకే, అతను ఆఫీస్కి వెళ్తాడు, హీ విల్ గో ఆర్ హీ గోస్. అతను వెళ్ళొచ్చు, హీ మే గో. That we have already learned in our previous lesson. And in this video, maybe, might be plus ing form ఎలా వస్తుంది, maybe, might be తో ing form ఎలా వస్తుంది అంటే, సపోజ్ అతను టీవీ చూస్తున్నాడు, ఎలా చెప్తాం? హీ ఈజ్ వాచింగ్ టీవీ, హీ ఈజ్ వాచింగ్ టీవీ. అతను టీవీ చూస్తున్నాడు, అతను టీవీ చూస్తూ ఉండొచ్చు. వీఆర్ నాట్ వెరీ ష్యూర్ బట్ వీ అజ్యూమ్ ఇట్. మనం అది ఊహిస్తున్నాం బట్ వీఆర్ నాట్ ష్యూర్. అప్పుడు మనం ఎలా చెప్తామంటే మేబీ ఆర్ మైట్ బీ ప్లస్ ఇంగ్ ఫామ్ని యూస్ చేస్తాం. అంటే యామ్, ఈజ్, ఆర్, వజ్, వర్లను ఎలా యూస్ చేస్తామో మేబీ మైట్ బీలను కూడా ఇంగ్ ఫామ్తో యూస్ చేయొచ్చు. సపోజ్ హీఈస్ వాచింగ్ టీవీ, అతను టీవీ చూస్తున్నాడు. హీ మే బీ వాచింగ్ టీవీ. యాక్చువల్లీ ఐఎమ్ ట్రయింగ్ టు కాల్ హిమ్ బట్ హీఈస్ నాట్ ఆన్సరింగ్ మై కాల్. వాట్ హ్యాపెన్? హీ మే బీ వాచింగ్ టీవీ, he may be watching TV or he might be watching TV. అతను టీవీ చూస్తూ ఉండొచ్చు. అర్థమవుతుందా మీకు? మేబీ వాచింగ్ టీవీ ఆర్ మైట్ బీ వాచింగ్ టీవీ. హీ మే బీ ఆర్ మైట్ బీ వర్కింగ్ ఫ్రమ్ హోమ్. అతను ఇంటి దగ్గర నుంచి పని చేస్తూ ఉండొచ్చు. హీ మే బీ ఆర్ మైట్ బీ. మేబీ అన్నా మైట్ బీ అన్నా పాసిబిలిటీస్. అంటే మేబీ అయితే కాస్త ఎక్కువ, మైట్ బీ అయితే తక్కువ. దట్స్ ఆల్. హీ మే బీ వర్కింగ్ ఫ్రమ్ హోమ్. అతను ఇంటి నుంచి వర్క్ చేస్తూ ఉండొచ్చు. దట్స్ వై హీ ఈజ్ అట్ హోమ్. అతను ఇంటి దగ్గరే ఉన్నాడు. హీస్ హ్యాస్ నాట్ బీన్ గోయింగ్ అవుట్ బికాస్ హీ మే బీ వర్కింగ్ ఫ్రమ్ హోమ్. వేర్ ఈజ్ షీ, వేర్ ఈజ్ అమ్మ, వేర్ ఈజ్ అక్క, వేర్ ఈజ్, ఇలా మనం చెప్తాం. అంటే షీ ఈజ్ ఇన్ ద కిచెన్. ఆమె కిచెన్లో ఉంది. వాట్ ఈస్ షీ డూయింగ్? ఐ డోంట్ నో బట్ షీ మే బీ ప్రిపేరింగ్ లంచ్. వాట్ ఈస్ షీ డూయింగ్? ఐ డోంట్ నో. షీ మే బీ ప్రిపేరింగ్ లంచ్. తర్వాత మేబీ తర్వాత ఇంగ్ ఫామ్ ఎలా వస్తుందో చూడండి. షీ మే బీ ప్రిపేరింగ్ లంచ్. వాట్ ఈస్ షీ డూయింగ్? ఐ డోంట్ నో బట్ షీ మే బీ ప్రిపేరింగ్ లంచ్. ఓకే, అలా కాకుండా ఇప్పుడు ఆల్రెడీ లంచ్ టైం అయిపోయింది, ఆల్రెడీ లంచ్ ప్రిపేర్ చేసింది. ఇప్పుడు ఏం చేస్తుంది? షీ మైట్ బీ ప్రిపేరింగ్ లంచ్. ఆమె లంచ్ ప్రిపేర్ చేస్తూ ఉండొచ్చు. అంటే తక్కువ అవకాశాలు ఉన్నాయి. ఓకే, వీఆర్ కాలింగ్ ఆర్ we are knocking the door but they are not opening the door. What are they doing? They may be having lunch. What are they doing? They may be having lunch. వాళ్ళు భోజనం చేస్తూ ఉండొచ్చు. they may be or having lunch. or లేదు ఇప్పుడు 2 గంటలు అయింది, కొంచెం లంచ్ చేసే అవకాశం తక్కువ. they might be having lunch. I'm knocking the door but nobody is opening the door. ఎవరు ఓపెన్ చేయట్లేదు. ఓకే, is she inside? ఆమె లోపలే ఉందా? యా. షీ మే బీ హ్యావింగ్ ఎ బాత్. షీ మే బీ హ్యావింగ్ ఎ బాత్. ఆమె స్నానం చేస్తూ ఉండొచ్చు. దట్స్ వై షీ ఈజ్ నాట్ ఓపెనింగ్ ద డోర్. ఓకే, హీ ఈజ్ నాట్ ఇన్ ద ఆఫీస్. హీ ఈజ్ నాట్ ఇన్ ద ఆఫీస్. యా, హీ మైట్ బీ వర్కింగ్ ఫ్రమ్ హోమ్. హీ మైట్ బీ వర్కింగ్ ఫ్రమ్ హోమ్. అంటే మేబీ మైట్ బీ తర్వాత ఇంగ్ ఫామ్ని యూజ్ చేస్తే మీనింగ్ ఎలా వస్తుందంటే ఒక పనిని చేస్తూ ఉండొచ్చు, చేస్తున్నారు కాదు. హీఈస్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్. దట్స్ వై హీఈస్ నాట్ గోయింగ్ అవుట్. హీఈస్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్. ఇది మనం ఖచ్చితంగా చెప్తున్నమాట. బట్ హీ మే బీ వర్కింగ్ ఫ్రమ్ హోమ్. అతను ఇంటి దగ్గర నుంచి చేస్తుండొచ్చు. మనం చేస్తున్నాడేమో, చేస్తున్నాడేమో, అతను ఇంటి దగ్గర నుంచి వర్క్ చేస్తున్నాడేమో, అందుకే బయటకు వెళ్ళట్లేదు. హీ మే బీ వర్కింగ్ ఫ్రమ్ హోమ్. దట్స్ వై హీఈస్ నాట్ గోయింగ్ అవుట్. అర్థమవుతుందా? అంటే మేబీ, మైట్ బీ తర్వాత ఇంగ్ ఫామ్ని యూజ్ చేస్తే ఒక పనిని చేస్తున్నాడేమో, అది చేస్తుండొచ్చు అనే మీనింగ్ వస్తుంది. సో మేబీ, మైట్ బీల తర్వాత ఇంగ్ ఫామ్ని మనం యూజ్ చేయొచ్చు. ద సెకండ్, మేబీ, మే ఆర్ మైట్ హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్. వి ఆల్రెడీ డిస్కస్ దిస్. మే తర్వాత, మైట్ తర్వాత పాస్ట్ పార్టిసిపల్ ఫామ్. అంటే మే, మైట్ హ్యావ్, మే హ్యావ్, మైట్ హ్యావ్ తర్వాత పాస్ట్ పార్టిసిపల్ వస్తే ఎలా ఉంటుంది? మే హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ అండ్ మైట్ హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ వస్తే ఒక పని జరిగిందేమో, ఒక పని జరిగుండొచ్చు అని చెప్పడానికి దీన్ని యూజ్ చేస్తాం. షీ మైట్ హ్యావ్ known him. That's why she greeted. She might have known him.
షీ మైట్ హ్యావ్ నోన్ హిమ్, దట్స్ వై షీ గ్రీటెడ్. ఆమెకు అతను తెలిసేమో. ఇది ప్రెజెంటా పాస్టా అంటే ప్రెజెంట్కి యూస్ చేయొచ్చు, అంటే పాస్ట్కి కూడా యూస్ చేయొచ్చు. అంటే పాస్ట్లోనే మెయిన్గా యూస్ చేస్తాం, ప్రెజెంట్లో కూడా యూస్ చేస్తాం. అంటే పర్హాప్స్ షీ నోస్ హిమ్, ఆమె అతనికి తెలుసు. షీ మే హ్యావ్, యూజువల్గా మేని ప్రజెంట్లో ఫ్యూచర్లో కూడా యూజ్ చేస్తాం. ఈ స్ట్రక్చర్స్ని అంటే మే ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. మే, మైట్, మేబీ, మైట్ బీ ప్లస్ ఇన్ఫార్మ్, మే హ్యావ్ ప్లస్ మైట్ హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్. దీన్ని ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ పాస్ట్లో కూడా యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఆమె అతనికి తెలిసేమో, ఇప్పుడే విష్ చేసింది ఆమె, జస్ట్ నౌ, ఇప్పుడే కంప్లీట్ అయిన యాక్షన్ చెప్పుకుందాం. ఓకే, షీ మే హ్యావ్ నోన్ హిమ్, షీ మే హ్యావ్ నోన్ హిమ్, దట్స్ వై షీ గ్రీటెడ్ హిమ్. అతనితో గ్రీట్ చేసింది. ఓకే, నిన్న ఏదో జరిగిందో అనుకుందాం. నిన్న ఎందుకు ఆయనకు తెలుసా సంథింగ్ ఏదో మనం అడుగుతుంటే యా షీ మైట్ హ్యావ్, మేని కూడా యూస్ చేయొచ్చు, మైట్ని ఎక్కువగా యూస్ చేస్తాం. షీ మైట్ హ్యావ్ నోన్ హిమ్, దట్స్ వై షీ గ్రీటెడ్ హిమ్. ఇదే నెగిటివ్లో చెప్పాలంటే మైట్ తర్వాత మే తర్వాత నాట్ని యాడ్ చేస్తే సరిపోతుంది. షీ మైట్ నాట్ హ్యావ్ నోన్ హిమ్, షీ మైట్ నాట్ హ్యావ్ నోన్ హిమ్, దట్స్ వై షీ డిడ్ంట్ గ్రీట్ హిమ్. షీ మైట్ నాట్ హ్యావ్ నోన్, ఆమెకు అతను తెలియదేమో, అందుకనే విష్ చేయలేదు. షీ మైట్ నాట్ హ్యావ్ నోన్ హిమ్, దట్స్ వై షీ డిడ్ంట్ గ్రీట్. అంటే ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ అన్నింటికి దీన్ని యూజ్ చేస్తాం. వేర్ ఈస్ ద బైక్, బైక్ అక్కడ లేదు, మనం ఏదో చూస్తాం. వేర్ ఈస్ ద బైక్, పాప తీసుకెళ్ళిందేమో. షీ మే హ్యావ్ టేకెన్ అవుట్, షీ మే హ్యావ్ టేకెన్ అవుట్, హీ మే హ్యావ్ టేకెన్ ఇట్. వేర్ ఈస్ ద మొబైల్, ఆ మొబైల్ కనిపించట్లేదు. షీ ఈస్ నాట్ టేకింగ్ ద మొబైల్ టు కాలేజ్, బట్ ఈరోజు టుడే షీ మైట్ హ్యావ్ టేకెన్ ఇట్ విత్ హర్. She might have taken the mobile with her. They may have gone out. We are knocking the door, but nobody is opening. They might have gone out. They may have gone out. వారు బయటకు వెళ్ళారేమో. See, they might have gone out ని మనం పాస్ట్లో నిన్న I went to their home, I knocked door and I waited there for so long time. But nobody came out and nobody opened the door. ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం అంటే వాళ్ళ టైంలో బయటికి వెళ్ళారేమో. They might have gone out. They might have gone out. ఇప్పుడు చెప్తున్నాం nobody is, I'm knocking the door but nobody is opening the door. I'm here for more than 20 minutes. ఇప్పుడు ఎవరో చెప్తున్నారు they may have gone out. అంటే యూజువల్గా ప్రజెంట్లో మే హ్యావ్ని ఎక్కువగా యూజ్ చేస్తాం, పాస్ట్లో అయితే మైట్ హ్యావ్ని ఎక్కువగా యూజ్ చేస్తాం. అలాగని ప్రజెంట్ అండ్ పాస్ట్ అన్నింటిలో మే హ్యావ్ని యూజ్ చేయొచ్చు, మైట్ హ్యావ్ని యూజ్ చేయొచ్చు. They may have gone out, that's why they are not opening the door. Nobody is inside, that's why they are not opening the door. అర్థమవుతుందా? అతను తప్పిపోయాడేమో, తప్పిపోయి ఉండొచ్చు. He may have get lost. He may have got lost. He may not have, ఒకవేళ నెగిటివ్లో చూస్తే he may not have caught the bus, that's why he didn't come. He may not have, he has not come. He may not have caught the bus. అతను బస్సును అందుకోలేదేమో. సో మే, మైట్ హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ని చాలామంది అంటే మనం కూడా చెప్పుకుంటాం. అలాగే పాస్ట్లో జరిగిన దానికి మాత్రమే కాదు, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ పర్పస్ని కూడా మనం యూజ్ చేయొచ్చు. షీ మైట్ నాట్ హ్యావ్ లాక్ ద డోర్, ఆమె డోర్ క్లోజ్ చేసి ఉండకపోవచ్చు, క్లోజ్ చేయలేదేమో. ఓకే, సో ఎప్పుడు అది గుర్తుపెట్టుకోండి, ఇది ప్రెజెంటా పాస్టా అనేది కూడా మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే, యూజువల్గా పాస్ట్గా యూజ్ చేస్తాం అండ్ ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్లో కూడా యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూచర్లో ఎలా యూజ్ చేస్తామండి, బై ద ఎండ్ ఆఫ్ దిస్ మంత్, బై ద ఎండ్ ఆర్ ద ఎండ్ అనాలా, ది ఎండ్ యూ కెన్ సే. బై ది ఎండ్ ఆఫ్ దిస్ మంత్ ఐ మే హ్యావ్ ఫినిష్డ్ దిస్ ప్రాజెక్ట్. చూడండి, బై ది ఎండ్ ఆఫ్ దిస్ మంత్, ఈ నెలాఖరికి, ఇంకా నెలాఖరు అవ్వాల, మనం మిడ్ మంత్లో ఉన్నాం. ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం అంటే బై ది ఎండ్ ఆఫ్ దిస్ మంత్, ఈ నెలాఖరికి ఐ మే హ్యావ్, చూడండి మేని మనం ఫ్యూచర్లో వాడుతున్నాం. ఐ మే హ్యావ్ ఫినిష్డ్ దిస్ ప్రాజెక్ట్. మనం ఖచ్చితంగా చెప్తున్నాం ఈ నెలాఖరికల్లా నేను ఈ ప్రాజెక్ట్ని ఫినిష్ చేసేస్తానేమో, చేసేయచ్చు. గెట్ మై పాయింట్. బై ది ఎండ్ ఆఫ్ దిస్ మంత్ అంటే ఇది ఫ్యూచర్లో కూడా వాడుతున్నాం. అలాగే బై ది ఎండ్ ఆఫ్ దిస్ మంత్ ఐ మైట్ హ్యావ్ ఫినిష్డ్ ద వర్క్, ఏదో వర్క్ని, ఐ మైట్ హ్యావ్ ఫినిష్డ్ దిస్ వర్క్.
అలాగే మరో ఎగ్జాంపుల్ కూడా మనం తీసుకోవచ్చు. హిజ్ ఇంగ్లీష్ మైట్ హ్యావ్ ఇంప్రూవ్డ్ బై ద ఎండ్ ఆఫ్ దిస్ కోర్స్ ఆర్ బై ద టైమ్ దిస్ కోర్స్ ఇస్ కంప్లీటెడ్. చూడండి, హిజ్ ఇంగ్లీష్ మైట్ హ్యావ్ ఇంప్రూవ్డ్. హిజ్ ఇంగ్లీష్ మైట్ హ్యావ్ ఇంప్రూవ్డ్. అతను ఇంగ్లీష్ అవుతుందేమో, అవ్వచ్చు. ఎప్పుడు? బై ది టైమ్ దిస్ కోర్స్ ఇస్ కంప్లీటెడ్. ఈ కోర్స్ కంప్లీట్ అయ్యే టైంకి అతని ఇంగ్లీష్ ఇంప్రూవ్ అవ్వచ్చు. బై ది ఎండ్ ఆఫ్ దిస్ మంత్ ఐ మే హ్యావ్ ఆర్ ఐ మైట్ హ్యావ్ ఫినిష్డ్ దిస్ వర్క్. అంటే మే హ్యావ్, మైట్ హ్యావ్లను పాస్ట్లో మాత్రమే కాదు, షీ మే హ్యావ్ ఫర్గాటెన్ కీస్ ఎట్ హోమ్. ఆమె ఇంటి దగ్గర మర్చిపోయి ఉండొచ్చు, పాస్ట్. ఇప్పుడు గురించి మాట్లాడుతున్నాం. కీస్ ఇక్కడే ఉండిపోయాయి. షీ మే హ్యావ్ ఫర్గాటెన్ ద కీస్ హియర్. ఆమె ఇప్పుడే మర్చిపోయిందేమో, ప్రజెంట్. ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నాం. బై ది ఎండ్ ఆఫ్ దిస్ మంత్ ఐ మే హ్యావ్ ఫినిష్డ్ దిస్ కోర్స్. అంటే ఈ నెలాఖరికి నేను ఈ కోర్స్ని కంప్లీట్ చేసేస్తానేమో. సి, పాస్ట్లో మే హ్యావ్, మైట్ హ్యావ్ని యూజ్ చేసాం, ప్రజెంట్లో మే హ్యావ్, మైట్ హ్యావ్ని యూజ్ చేసాం, ఫ్యూచర్లో కూడా యూజ్ చేసాం. అంటే మే హ్యావ్, మైట్ హ్యావ్లను ఓన్లీ పాస్ట్ మాత్రమే కాకుండా ప్రజెంట్ అండ్ ఫ్యూచర్లో కూడా దీన్ని యూజ్ చేయొచ్చు. అదే ఇక్కడ కెన్ బి యూస్డ్ ఫర్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ అని కూడా చెప్తుంది. I may have finished this course. I may have finished this course by this time next year. I may have finished this course by this time next year. అర్థమవుతుందా? అంటే ఫినిష్ చేసేస్తానేమో. దాన్ని కంపేర్ చేయండి. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అని ఒకటి మనం నేర్చుకున్నాం. దానికి దీనికి తేడా ఏంటి? ఐ విల్ హ్యావ్ ఫినిష్డ్ దిస్ కోర్స్ బై దిస్ టైమ్ నెక్స్ట్ ఇయర్. ఐ విల్ హ్యావ్ ఫినిష్డ్ దిస్ కోర్స్ బై దిస్ టైమ్ నెక్స్ట్ ఇయర్. నేను వచ్చే సంవత్సరం ఈ టైంకి ఈ కోర్సుని కంప్లీట్ చేసేస్తాను. ఐఎమ్ ష్యూర్ ఆఫ్ ఇట్. అలా కాకుండా ఐ మే హ్యావ్ ఫినిష్డ్ దిస్ కోర్స్ బై ది ఎండ్ ఆఫ్ బై ద టైమ్ నెక్స్ట్ ఇయర్. నెక్స్ట్ ఇయర్ ఈ టైంకి కోర్సుని ఫినిష్ చేసేస్తానేమో, ఐఎమ్ నాట్ ష్యూర్. చూడండి, ఐ విల్ హ్యావ్ ఫినిష్డ్ అంటే ఖచ్చితంగా చెప్తాను ఈ టైంకి ఫినిష్ చేసేస్తాను. ఐ మే హ్యావ్ కంప్లీటెడ్, ఐ మే హ్యావ్ ఫినిష్డ్ అంటే డెఫినెట్గా చెప్పట్లేదు. కొంత మనం అంటే చేస్తానేమో అని చెప్తున్నాం అంతే. ఓకే, అంటే మే హ్యావ్, మైట్ హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్ కెన్ బి యూస్డ్ విత్ పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. ఓకే, ఇది కూడా మనం చాలా గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎప్పుడు విల్ హ్యావ్ కంప్లీటెడ్కి, మే హ్యావ్ కంప్లీటెడ్కి. ఎప్పుడు మే వచ్చిందంటే పాసిబిలిటీస్ గురించి మనం మాట్లాడుతున్నట్లే. నెక్స్ట్, మే ఆర్ మైట్ హ్యావ్ బీన్. దీని తర్వాత కూడా మనం ఇంగ్ ఫామ్ని యూజ్ చేయొచ్చు. ఎలా? షీఈస్ నాట్ ఆన్సరింగ్ ద కాల్. ఆమె కాల్ ఆన్సర్ చేయట్లేదు. షీ మే బీ వాచింగ్ టీవీ. ప్రజెంట్లో చెప్తున్నాం. షీ మే బీ వాచింగ్ టీవీ. ఆమె టీవీ చూస్తున్నారేమో. షీ మే బీ హ్యావింగ్ ఏ బాత్. ఆమె స్నానం చేస్తున్నారేమో. దే మైట్ బీ హ్యావింగ్ లంచ్. వాళ్ళు లంచ్ చేస్తున్నారేమో, లంచ్ చేస్తుండొచ్చు. ఇదే పాస్ట్లో కూడా చెప్తాం కదా ఇటువంటి మాటలు. అంటే సపోజ్ నిన్న వాళ్ళు నా కాల్ అటెండ్ చేయలేదు, అప్పుడు వాళ్ళు లంచ్ చేస్తున్నారేమో. అప్పుడు దే మైట్ బీ హ్యావింగ్ లంచ్ అని చెప్పలేం, బికాస్ వీఆర్ టాకింగ్ అబౌట్ పాస్ట్. పాస్ట్ స్ట్రక్చర్ ఎలా మారుతుందంటే మే ఆర్ మైట్ హ్యావ్ బీన్ అని వస్తుంది. అంటే దే డింట్ ఆన్సర్ మై కాల్, దే మైట్ హ్యావ్ బీన్ హ్యావింగ్ లంచ్. చూడండి, దే మైట్, ఇవన్నిటికీ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి మీరు. ఓకే, దే మైట్ హ్యావ్ బీన్ హ్యావింగ్ లంచ్. They might have been having lunch. She didn't open the door. I knocked, but she didn't open the door. She might have been. తర్వాత ఇంగ్ ఫామ్. ఇక్కడ మనం ఏం యూజ్ చేస్తున్నాం? మైట్ హ్యావ్ బీన్ తర్వాత ఇంగ్ ఫామ్ని యూజ్ చేస్తున్నాం. షీ మైట్ హ్యావ్ బీన్ హ్యావింగ్ ఎ బాత్. దే మైట్ హ్యావ్ బీన్ హ్యావింగ్ లంచ్. దే మైట్ హ్యావ్ బీన్ హ్యావింగ్ లంచ్. దే మైట్ హ్యావ్ బీన్ హ్యావింగ్ ఎ బాత్. అంటే మైట్ హ్యావ్ బీన్తో మనం ఇక్కడ ఇంగ్ ఫామ్ని యూజ్ చేస్తున్నాం. షీ మైట్ నాట్, నెగిటివ్ని కూడా యూజ్ చేయొచ్చు. షీ మైట్ నాట్ హ్యావ్ బీన్ ఫీలింగ్ వెల్. ఆమెకు నిన్న ఉండి ఉండకపోవచ్చు. సో మేబీ, మైట్ బీ ప్లస్ ఇంగ్ ఫామ్ యూజ్ చేస్తే అది ప్రజెంట్. మే హ్యావ్ బీన్ ప్లస్ ఇంగ్ ఫామ్ యూజ్ చేస్తే
అది పాస్ట్. వాళ్ళు నిన్న టీవీ చూస్తూ ఉంటున్నారేమో. దే మైట్ హ్యావ్ బీన్ వాచింగ్ టీవీ. ఇప్పుడు టీవీ చూస్తున్నారేమో. దే మే బీ వాచింగ్ టీవీ. సో మే మైట్ బీ ఇన్ఫార్మ్, మే మైట్ ప్లస్ హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్, మేబీ మైట్ బీ హ్యావ్ బీన్ ప్లస్ ఇన్ఫార్మ్ని మనం చూసాం. సో వీటితో కొన్ని ఎగ్జాంపుల్స్ని సొంతంగా తయారు చేయండి. వాటికి తెలుగు మీనింగ్ ఖచ్చితంగా, అంటే మనం ఏ సందర్భాల్లో దీన్ని యూస్ చేస్తున్నాం అనేది డెఫినెట్గా మనకి తెలియాలి. లేకపోతే స్ట్రక్చర్ ప్రకారం చెప్పవచ్చు, బట్ ఆ మీనింగ్ తెలియకపోతే యూస్లెస్ కంప్లీట్గా. అది మనం నేర్చుకున్నదంతా ఉపయోగం లేదు. సో మనం ఆ మాటను చెప్తున్నప్పుడు దానికి మీనింగ్ ఏమై ఉంటుందో కూడా మనకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఓకే, సో వీటి మీద సొంతంగా కొన్ని ఎగ్జాంపుల్స్ తయారు చేసి నాకు పంపించండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ స్టూడెంట్స్.